ప్రార్థన. దయగల దేవ, కృపగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసునామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి ఎపిఫనీ తర్వాతి 3వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి సమాధానముల కొరకైన ఐక్యత అనే అంశమును గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. యూనిటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్. నీతి, సమాధానం, ఈ రెండు కూడా దేవుని రాజ్యానికి సూచనలు. నీతి సమాధానం ఎక్కడుంటుందో అది దేవుని రాజ్యం. ఇది మనకు బైబిల్ బోధించిన ఒక గొప్ప సంగతి. ఈ నీతి సమాధానము ఇవి రెండు ఉండడం కొరకై ఉపయోగపడే ఒక గొప్ప విషయము ఏమిటిది అనంటే ఐక్యత. యూనిటీ ఫర్ జస్టిస్ అండ్ పీస్. సమాధానంగా ఉండడానికి, నీతి న్యాయాలను జరిపించటం కోసము ఏది ప్రాముఖ్యం మనుష్య జాతికి అనంటే ఐక్యతగా ఉండడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆ ఐక్యతతో ఉండండి అని దేవుడు ఇశ్రాయేలులకు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు వాళ్ళకనంటే, అప్పటికే ఇశ్రాయేలీయులు అనేకమైన భౌతిక విషయాలను బట్టి ఇశ్రాయేలు మహాసామ్రాజ్యం రెండుగా విడిపోయింది. వాళ్ళు ఇద్దరుగా విడిపోయినారు, ఇప్పుడు ఒకటిగా కలిసి లేరు. కనుక ఏం జరిగిందనంటే అన్యరాజులకు చులకనైపోయినారు. అనేక మంది అన్యరాజులు వచ్చి వీళ్ళను ఆక్రమించి చెరసాలకు పట్టుకొని పోయి, బందీలుగా తీసుకొని పోయి యెరూషలేమును కొల్లగొట్టి వాట్ నాట్ మెనీ థింగ్స్ హ్యాడ్ హ్యాపెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వెన్ దే divided into two kingdoms. When they were one, when they were united, and when they were one, they were strong enough, and no king could come and fight with them. You see, this is what had happened. అయితే ఎప్పుడైతే విడిపోయినారో అప్పుడు భయంకరమైన శ్రమను, కష్టాన్ని వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. అందుకని దేవుడు ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపించి, గాడ్ ఈజ్ సెండింగ్ ఎజెకియల్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ his prophecy towards the unity of the people of Israel. ఏమిటిది అని అంటే ఆయన చెప్పిన మాట 37వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాము. నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనయు, తోటివారు ఇశ్రాయేలు వారిదనయు, ఎఫ్రాయిము వంశస్థులదనయు, యోసేపు వంశస్థులదనయు పేర్లు రాసి అవి రెండు నీ చేతిలో పట్టుకొని వాళ్ళందరూ ఇశ్రాయేలు సమాజమంతా చూస్తూ ఉండగా ఆ రెండు తునకలు కలుపుము, అప్పుడు అది ఒక్క తునకగా మారుతుంది. అప్పుడు జనులు అడుగుతారు, ఏమిటి నువ్వు చేస్తా అంటే పని అని వాళ్ళు నిన్ను అడిగినప్పుడు వాళ్ళతో చెప్పమని ఆయన చెప్పిన మాట ఏమిటిది? 18వ వచనం. ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ రెండు తునకలు వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిం చేతిలో ఉన్నది ఆ తునక, ఈ తునక, వీరిద్దరిని నేను ఒకటిగా చేస్తానన్న మాట మనం అక్కడ చూడండి. వాళ్ళ పేర్లు రాసి వాళ్ళను జోడించి నీ చేతులు ఏకతునక. 20వ వచనం. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారిని ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేల్ పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి నేను కూర్చుండబెడతాను. దిస్ ఈస్ హిస్ ప్రామిస్. I do not allow the people of Israel hereafter to be divided. I don't let them to be two kingdoms. I don't let them to be two people. Hereafter they will be united. I am going to unite them and settle them on the mountains and hills of Israel. This is the promise of the Lord. ఎందుకు ఏకజనంగా ఉండాలా అని అంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే కలిసి నిలబడినారో అప్పుడు వాళ్ళు నిలబడినారు. దే యునైటెడ్, దే స్టూడ్ వెన్ దే ఆర్ యునైటెడ్ అండ్ దే ఫెల్ డౌన్ వెన్ దే డివైడెడ్. యు సీ, ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేసిన ఐక్యత సంబంధమైన ఒక ప్రవచనం. మీరు ఇక మీదట రెండు జనములుగా ఏమాత్రం ఉండరు. ఐ విల్ నాట్ అలౌ యూ టు బీ టూ కింగ్డమ్స్ హియర్ ఆఫ్టర్. మీ ఇద్దరిని ఒక్క జనముగా. ఇది దేవుని ఆలోచన. ఒకవేళ మనం కూడా మన కుటుంబాలు రెండుగా విడిపోయినా ఏమో, సంఘాలు రెండుగా విడిపోయినా ఏమో, సమాజాలు రెండుగా విడిపోయినా ఏమో, ఇది ఐక్యపడవలసిన ఒక సమయం. ఈరోజు దక్షిణ ఇండియా సంఘం
ఎక్యుమెనికల్ ఆదివారాన్ని కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ ఎక్యుమెనికల్ అని టు లెట్ ఎవ్రీ వన్ కమ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ అస్. యు సీ, దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈస్. మనమందరము ఐక్యపడి ఏకజనముగా ఉండాలా. ఇది దేవుని యొక్క గొప్ప తలంపు. తర్వాత ఆయన ఏమంటాడనంటే 23వ వచనములో, నా సేవకుడైన 24లో, దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడై ఉండును, వారు నా విధులను అనుసరించుతురు, నా కట్టలను గైకొని ఆచరింతురు. ఇది ఎల్లప్పుడూ దావీదు సేవకుడు వారికి అధిపతిగా ఉంటాడు. ఇది దేవుడు వాళ్ళకు తెలియజేసిన ఒక గొప్ప సంగతి. యూనో, దిస్ ఈజ్ ఎ హోప్ ఆఫ్ యూనిటీ. వాళ్ళకు నిరీక్షణ లేదు. ఎందుకనంటే ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళని చెరపట్టకపోతున్నారు, ఏమేమో జరిగింది. కానీ ఇప్పుడు దేవుడు, గాడ్ ఈస్ ప్రామిసింగ్ దెమ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు యునైట్ దెమ్. హీ ఈస్ గోయింగ్ టు యునైట్ దెమ్ అండ్ సెటిల్ దెమ్ ఆన్ ద హిల్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకు? వై ఈస్ దిస్ యూనిటీ నెససరీ? ఎందుకు ఐక్యత అంటే వారి ఉనికి కాపాడుకోవడానికి. టు ప్రొటెక్ట్ దేర్ ప్రెజెన్స్. యు సీ, టు ప్రొటెక్ట్ దేర్ ప్రెజెన్స్ యూనిటీ ఈజ్ నీడెడ్. యూనిటీ ఈజ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ దేర్ ప్రెజెన్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద వారి ఉనికి ఉండాలనంటే వారు ఐక్యపడి ఉండాలా. అది దేవుని యొక్క తలంపు. తర్వాత నీతి కొరకు ఫిలిప్పీయులు ఐక్యంగా ఉండాలని పౌలు ఎట్లా సాక్ష్యం ఇస్తున్నాడో అది మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనబడేటటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటిది అని అంటే, ఈ ఫిలిప్పీయులందరూ కూడా నీతి న్యాయముల కొరకు నిలబడాలనని ఆయన వారికి చెప్తున్నాడు. 14వ వచనంలో ఏమిటిది? అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో ఉండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొన్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీతో చెప్పచ్చు. ఇది నీతి కొరకు. ఎందుకు అనంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉన్న పౌలు మాసిదోనియాకు వచ్చినప్పుడు, ఆ మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చుకొన్న విషయంలో, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ గివింగ్, ద పీపుల్ ఆఫ్ ద ఫిలిపియన్స్ they were more than enough, and what all they have to do, they have did. ఇది పౌలు యొక్క సాక్ష్యం. నీతి కొరకు మీరు నిలబడినారని ఆయన వారికి చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మీలాగా మీరిన ఏ సంఘపు వారు కూడా ఇచ్చు విషయంలో మీలాగా లేరు. ఇచ్చింది దేని కొరకు ఉపయోగపడిందో అన్న సంగతి పక్కన పెడితే, ఇచ్చు విషయంలో ఫిలిప్పీలకు మించిన సంఘం ఇంకొకటి లేదన్న గొప్ప సాక్ష్యము పౌలు వీరికి తెలియదు. ఇంకేమంటున్నాడనంటే, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఇది నీతి. ఇది ఏదో పౌలు ఈ మాటలు చెబితే, ఈయన తెస్సలోనికకు పెరిగిన తర్వాత కూడా వారికై వారే మాటిమాటికి పౌలు యొక్క అవసరతను తెలుసుకొని, నీకు అవసరం ఉందా లేదా అన్న సంగతులను తెలుసుకొని వారికి వారే తమకు తాముగానే పౌలుకు సహాయాన్ని పంపించిన. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను నేనని పౌలు అంటున్నాడనంటే, ఈ మాటలు చెబితే మీరు ఇంకొంచెం సహాయం చేస్తారని కాదు. ఏ ఈవిని ఏ సహాయాన్ని అపేక్షించి నేను మీకు సంగతులు చెప్పటం లేదు, కానీ మీరు చేసిన పనికి తగినంత కంటే గొప్ప దీవెన మీరు పొందటం కోసమని నేను ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్నానని ఆయన అంటాడు. తర్వాత 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. వాట్ ఆల్ యూ హ్యావ్ గివెన్ టు మీ, దే ఆర్ సఫిషియంట్ టు మీ. ఎపఫ్రదీతు వలన మీరు నాకు పంపించిన అన్నీ నాకు చేరినాయి, వాటన్నిటితో నేను సమృద్ధిగా ఉన్నాను, నాకు ఇప్పుడు కొద్దిగా ఏది లేదని అంటున్నాడు పౌలు. యు సీ, హీ సేస్ దట్ ఐ am satisfied with what you have given to me. And in giving, the people of Philippians, Philippians were strong enough, and they were plenty enough, and they were generous enough in giving.
యూసి ఏమీ సనుగు కొనకుండా గొనగు కొనకుండా సమృద్ధిగా ఇంకా సరిపోయిందేమో అన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. వీళ్ళుగానే కనుక్కొని పౌలుకు సాయాన్ని పంపించినారు. నీతి కొరకు, దేవుని పరిచర్య కొరకు వారు చేసిన ఈ సహాయాన్ని ఫిలిప్పు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత సఖ్యమైతే అందరితో మనము సమాధానంగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్ప బోధ. ఆ బోధను మనం ఇప్పుడు చూస్తాము. పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26 వచనాలలో గల అన్ని వచనాలలో కూడా అందరితో సఖ్యతతో మెలగండి, అది ఆయన చెప్పేటటువంటి సంగతి. చూసి ఈ ఫిలిప్పీయులు వీళ్ళ సంఘము దేవేర్ యునైటెడ్ ఇన్ గివింగ్. వారు పౌలుకు సహాయాన్ని పంపటంలో ఐక్యతతో మెలిగినారు. చూసి ఎక్కడ ఎవరికి ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి తొందరలు లేవు, ఎవరు సనుగు కొనలేదు, ఎవరు అనుమానించలేదు, ఏం చేయలేదు. ఎవ్రీబడి వేర్ యునైటెడ్ ఇన్ గివింగ్ టు పాల్. దే వర్ ఆల్ యునైటెడ్ ఇన్ సపోర్టింగ్ ద పాల్స్ మినిస్ట్రీ. చూసి ఎందుకు ఆ సఖ్యత అవసరము? ఎప్పుడు ఈ సఖ్యత సమకూరుస్తుంది? ఎప్పుడు అందరితో, మన సహోదరులతో, మన బంధువులతో, సంఘముతో, ఇరుగు పొరుగు వారితో, సమాజంలో ఉన్న అందరితో ఎప్పుడు మనం సఖ్యతతో సమాధానంతో కూడి ఉండొచ్చు? ఆ మాటలీడ యేసుస్వామి అంటున్నాడు మనతో. చూడండి, పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. బిఫోర్ గివింగ్ టు గాడ్ యూ నీడ్ టు హ్యావ్ పీస్ విత్ యువర్ brothers or with your relatives or with whomever you have got differences. You need to have peace with them. You need to be settled with peace. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. చూసి ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం. తర్వాత ఆయన ఏమంటాడనంటే నరహత్య చేయొద్దండి. నరహత్య చేయడం అంటే మనిషిని చంపడము, అదొక్క సంగతి మీరు విన్నారు. అయితే నేనేమంటున్నానంటే మీ సహోదరుని మీద కోప్పడొద్దండి. మనము ఇవన్నీ వింటాము, కానీ మనకు చాలాసార్లు కోపం వస్తుంది. ఎవరెవరు ఇది ఎందుకు వీడు ఇంత అన్యాయం చేస్తున్నాడని మనకు చాలాసార్లు కోపం వస్తుంది. మనం నరమాత్రలం కదా వస్తుంది. అయితే యేసుస్వామి ఏమంటే కోప్పడొద్దండి. కోప్పడితే నిన్ను నీవే తీర్పులోనికి తీసుకొని నువ్వు వాని మీద ఏం చెడు ఆలోచన పెట్టుకోవద్దు. వానికి రావాల్సిన తీర్పు వానికి వస్తుంది అంతే తప్ప వాని గురించి నువ్వేం టెన్షన్ పడి నువ్వు కోపగించుకొని ఇవన్నీ చెయ్యక్కర్లేదని ఆయన అంటాడు. ఇంకా ఏమంటున్నాడనంటే ఒకవేళ అట్లా నీకు వానితో ఏమైనా విరోధం ఉంటే నీవు బలిపీఠం దగ్గర నీకు అది గుర్తుకొస్తే ఆ బలిపీఠం దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి ముందు పోయి నీ సహోదరునితో సమాధానపడి మరలా తిరిగి వచ్చి నువ్వు దేవునికి నీ అర్పణ, అటువంటి అర్పణని నీ సహోదరునితో ఎప్పుడైతే సఖ్యత సమాధానముతో నీ ఉంటావో అప్పుడు నీవు అర్పించే అర్పణ విల్ బి యాక్సెప్టెడ్ వెన్ యూ హ్యావ్ గాట్ పీస్ విత్ యువర్ బ్రదర్, నాట్ జస్ట్ యువర్ బ్రదర్ విత్ యువర్ ఫెలో బీయింగ్. Only when you are in peace with your fellow being, your offering will be accepted. You see, so it is important first to remember to maintain peace with every one of your friend or your family member or with your fellow being. With everybody you need to have peace. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఇంకేమంటున్నాడు ఆయన అనంటే 25వ వచనంలో, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ గాట్ నో పీస్ విత్ యువర్ బ్రదరన్, if you have got no peace with your fellow being, you need to run and rush to him on the way. Go to him, talk to him and have peace with him. If you do not do this, your brethren can go and complain to the judge, and the judge will hand over you to the soldier, and then he will take you and throw you in a place where
you need to pay back everything that you did to your brethren. Remember, forgive your brethren and have fellowship and peace with your fellow beings. ఇది చాలా ఎందుకు అంటే when you are in peace, you can do justice. When you are in peace, you can do good things. So, to be in peace and to do justice, you need to have unity. Unity is the only source of maintaining peace. ఐక్యతతో ఉన్నప్పుడే కదా మనం సమాధానంగా ఉండగలము. When we will be in peace with our friend, when we have unity with our friend. కనుక ఇది మనస్పర్ధకు కారణమయ్యే ఏది మనము మన దగ్గర ఉంచుకోకుండా వాటిని దూరంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ విషయమైన ఐక్యతలో మనం ముందు సాగుటకు, the unity which is only possible through the love of Jesus. Let us be united and glorify the name of our Lord and Savior Jesus Christ. May God bless these words. Amen. Let us pray. దయగల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు వందనం. వారిని ఆశీర్వదించి క్షేమాన్ని అండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. మా దేవా, తిరిగి రేపు వారం మేము నీ వాక్యం ధ్యానించినంత వరకు, మరలా నీ క్షేమాన్ని మేము రుచి చూడున్నంత వరకు నీ కటాక్షంతో మమ్మల్ని ఉద్ధరించి దీవించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి వారి ప్రతి అవసరత అక్కర తీర్చి జబ్బుల నుండి స్వస్థత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు తోడైండునుగాక. ఆమెన్.